మన పురాతన గ్రంథం రామాయణం. దాంట్లో ఒక పాత్ర ఉంటుంది, వాలి, సుగ్రీవుడికి అన్నగారు. వాలి చాలా ప్రభావశీలుడైన మనిషి. వాలి గురించి ఏం చెప్తారంటే, వాలికి ఎదురుగా ఎవరైనా నిలబడి యుద్ధం చేయదలిస్తే వాళ్ళ శక్తిలో సగం అతను హరించేస్తాడు, అతను గుంజుకుంటాడు అనేది. సరే, అతను గుంజుకుంటాడా లేదా నాకు తెలియదు, కానీ హరించేస్తాడు అనే దానికి చాలా ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళని నువ్వు డైరెక్ట్గా చంపడం కష్టము అని చెప్పి శ్రీరాముడికి సుగ్రీవుడు చెప్పి చెట్టు చాటించి వాళ్ళని కొడతాడు. దట్స్ వాట్ ది ఎపిక్ సేస్. అంటే రాముడంతటి పరాక్రమవంతుడు కూడా వాలికి భయపడాల్సి వచ్చింది. ఎందుకు అంటే ది బ్యాటిల్ ఈస్, అంటే పోరాటం ఈక్వల్ ఫేజ్లో ఉండదు. ఆయన ఎక్కడో పైన ఉంటాడు, మనం ఎక్కడో కింద ఉంటాం. ఆ పైన ఉన్నవాడిని మీరు కొట్టడం కష్టం, పైన ఉన్నవాడి కింద ఉన్నవాడిని కొట్టడం ఈజీ, టార్గెట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆర్మీ ఫైట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడైనా దాక్కుని ఉన్నవాడిని కొట్టడం కష్టం, ఓపెన్గా ఉన్నవాడిని కొట్టచ్చు. అలాగ వాలి నీకన్నా ఎక్కువ శక్తిమంతుడే ఎక్కడో ఉంటాడు, వాడిని మీరు కొట్టలేరు. ఎందుకంటే ఆల్రెడీ హీ మేడ్ యూ టు బికమ్ ఈజీ టార్గెట్. ఇలాగా జీవితంలో మనుషులు కూడా ఉంటారు, మన పక్కనే ఉంటారు. అది వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు, మీ భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ శక్తిని సగం హరిస్తారు. వాళ్ళు లాంటి మనుషులు ఎలాగంటే వాళ్ళ మాట తీరుతో, వాళ్ళ చేతలతో, వాళ్ళ వ్యవహార శైలితో. ఎంత ప్రమాదకరులు అంటే ఈ వాలి లాంటి మనుషులు మీకు నిస్సత్తువనిస్తారు. మీకు అప్పటి వరకు ఉన్న ఎనర్జీ ఒక్కసారి దడేళ్ళకి కిందకి దిగిపోతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు దాన్ని. ఎందుకంటే మీరు ఏదో చిన్న ప్రయత్నం చేస్తారు, ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తారు, ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవగానే వాళ్ళు చెప్పే మాట ఎవడో తెలుసా? నీ వల్ల కాదలేరా, ఎందుకు వచ్చిందిరా. ఇది ఫస్ట్ డైలాగ్. రెండోది, అన్ని వందల మంది పోరాడుతుంటే నువ్వెక్కడరా, నీకున్న క్వాలిఫికేషన్ ఏమిటి, నువ్వెంతిది అని చెప్పి మొదలెడతారు. మొదలెట్టిన తర్వాత క్రమేపీ ఏమవుతుందంటే వాళ్ళు మీరు సాధించిన చిన్న చిన్న విజయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. మీరు ఎదుర్కొన్న వైఫల్యాల గురించి, మీరు అనుభవించిన అవమానాల గురించి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చోటుకి వెళ్ళే ఉంటారు, ఏమైంది, ఏం కాలేదు కదా, నువ్వు సక్సెస్ కాలేదు కదా, వాళ్ళ వాడే వాడు ఉద్యోగం ఇస్తున్నాడు, ఇవ్వలేదు కదా, వాళ్ళ వాడు నీ గురించి వాడికి చెప్తాను అన్నాడు, చెప్పలేదు కదా,